అప్పుడు చివరికి మనకి ఇక్కడ ఏ గతి లేని కూలీలు దొరుకుతారు. తద్వారా కార్పొరేట్ కంపెనీలు దర్జాగా బతుకుతాయి రేపొద్దున. అది ఇప్పుడు మనం చేయిద్దాం అనుకుంటుంది. అంటే ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలనుకుంటున్నారు ఏంటి బాబు గారు? సెస్ల పేరుతో కూడా బాధుడు మొదలు కాబోతోంది. ఇప్పటికే మొన్న వెహికల్స్ మీద ఒక సెస్ అయితే వేశారు 10% అనేది. ఇప్పుడు ఇంకా ప్రతి దాని మీద సెస్లు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక రేపొద్దున్న జీవనం ఏంటి పరిస్థితి? భారం అయిపోతుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతున్నదంటే రాష్ట్రానికి ఆదాయం ఇప్పుడు నిన్న పీయూష్ కుమార్ ఎవరు ఇచ్చారు నివేదిక. నా మొత్తం 5 రంగాల్లో ఒక రంగంలో అదేది రిజిస్ట్రేషన్ల రంగంలో డబ్బులు పెరిగినాయి. వాహనాల రిజిస్ట్రేషన్లో, భూముల దీంట్లో స్థలాల రిజిస్ట్రేషన్లో అది రేట్లు పెంచారు కాబట్టి. లిక్కర్ల ఆదాయం 4% పడిపోయిందంట. మిగతా అన్ని రంగాల్లో పడిపోయిందట. పన్నులు 28% పడిపోయిందట. ఎందుకు పడిపోతుంది 28%? అది అసలు అతిపెద్దదైనటువంటి ఇష్యూ. ఎందుకు పడిపోతుంది ట్యాక్సెస్ అంటే మార్కెట్లో మనీ రొటేషన్ లేదు. మనీ రొటేషన్ లేకపోతే డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం కొంటల్లా, కొనకపోతే పనులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది ప్రస్తుతం జరుగుతున్నది. అంటే మనుషుల చేతిలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఆ సంక్షేమ పథకాల వలన రొటేట్ అయ్యేది డబ్బులు. ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొన్నానంటే నేను పన్ను కడుతున్నాను కదా. ఆ వ్యాపారస్తుడు హోల్సేలర్ దగ్గర కొన్నాడు